హాయ్ అండి, ఇది మనస్మృతిలో రెండో ఎపిసోడు. నేను ఈ ఎపిసోడ్లో మీకు చెప్పబోయేది ఏంటి అంటే వర్ణ ధర్మాలు, తర్వాత యుగ ధర్మాలు అనమాట. అంటే వర్ణ ధర్మాలు అంటే ఆ నలుగురు ఏమేం పనులు చేయాలి అని ఒకటి ఉంది, అలాగే యుగ ధర్మాలు కూడా ఉందన్నమాట. సో ఫస్ట్ మనం బ్రాహ్మణులకు సంబంధించినటువంటి వాళ్ళు చేయదగిన పనులు ఏంటి అంటే వేదాలను, శాస్త్రాలను చెప్పడం, శిష్యుల చేత అధ్యయనం చేయించడం, తాను వేద పఠనం చేయడం ఒకటి, యజ్ఞాలు చేయడం, చేయించడం, ఇతరులకు దానం ఇవ్వడం, తాను గ్రహించడం అనే ఈ షట్కర్మలు వచ్చేసేసి బ్రాహ్మణులు ఆచరించదగినవంట. ఓకే, ఈ 6 పనులు వచ్చేసేసి బ్రాహ్మణులు చేయాల్సినవి. ఇప్పుడు మనం క్షత్రియులుగా తీసుకుంటే ప్రజలను రక్షించడం, దానాలు యజ్ఞాలు నిర్వర్తించడం, వేదాధ్యయనం మరియు కామమును క్రమంగా అణచి ఉంచడం, అంటే ధనం మీద, స్త్రీల మీద కోరికలు అనమాట. సో అవి క్షత్రియులు ఆచరించదగినటువంటి పనులు. అలాగే ఇప్పుడు వైశ్యులు వచ్చేసేసి గోవు మొదలగు పశువులను, యాగాలను రక్షించడం చేయడం, దానం, వేదాధ్యయనం చేయడం, భూమి జల మార్గాన వ్యాపారాలు చేయడం, ఓకేనా, వడ్డీలకు దానం ఇచ్చి వ్యాపారం చేయడం, వ్యవసాయం చేయడం, ఇవన్నీ వచ్చేసేసి వైశ్యులకు సంబంధించింది అనమాట. అలాగే శూద్రులకి వాళ్ళకి విధించిన ధర్మం వాళ్ళకి విధించిన ధర్మం ఒకే ఒక్కటి ఏంటి అంటే పై 3 జాతుల వారికి ఆయా విధి విహిత కర్మలలో గుణదోషాలెంచక సహాయం చేయడం. ఓకేనా, సో ఇదన్నమాట మనకి చెప్పదగినటువంటి వర్ణ ధర్మాలు మనుస్మృతిలో. ఇప్పుడు యుగ ధర్మాల గురించి కానీ చెప్తే మనకు తెలుసు, మనకు 4 యుగాలు అయితే ఉన్నాయన్నమాట. అంటే ఏంటి అంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. సో ఏం చెప్పారు అని అంటే ఒక్కొక్క యుగంలో అంటే డబ్బులు ఎక్కువ సంపాదిస్తూ విద్య తప్పుడుగా నేర్చుకుంటూ ఉండడం వల్ల ఒక్కొక్క దాంట్లో ధర్మం ఒక్కొక్క పాదం అయితే కోల్పోతూ ఉంటుంది అన్నట్లయితే చెప్తూ ఉంటాం కదా. సో అదే చెప్పడం జరిగింది ఇక్కడ. ఫస్ట్ కృతయుగంలో 4 పాదాల మీద ఉంటుంది, తర్వాత త్రేతాయుగంలో 3 పాదాలు, ద్వాపర యుగంలో 2 పాదాలు, కలియుగాన 1 పాదం మీద అయితే ఉంటుంది ధర్మం అన్నట్లుగా చెప్పారు కదా. సో దాని గురించి చెప్పడం జరిగింది. తర్వాత కృతయుగంలో మేలైనది వచ్చేసేసి తపస్సు, త్రేతాయుగంలో ఆత్మజ్ఞానం, ద్వాపర యుగంలో యజ్ఞం, కలియుగంలో వచ్చేసేసి దానం ఉత్తమమైన ధర్మం అన్నమాట. సో ఇవి మనం ఈరోజు చెప్పుకునే మనుస్మృతిలో ఉండే సెకండ్ టాపిక్. థ్యాంక్ యూ ఆల్.